హాయ్ అండి. ఇది కట్టి పెరుగులు పులుసు పెట్టాను, ఎగురు పెట్టానండి. చాలా చాలా బాగా కుదిరింది. ఈ ప్రాసెస్ అంతా మీకు చూపించేద్దామని ఈ వీడియో అయితే తీసానమాట. ముందు తిన్నది కట్టి పెరుగులు ఎగురు, ఇది పులుసు అనమాట. చాలా అంటే చాలా బాగుంది. ఇవి చిన్న చిన్న చేపలు ఆరోగ్యానికి చాలా మంచిది. రెండు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే పచ్చిమిరపకాయలు వేపేసి ముందు పులుసు పెట్టేస్తున్నాను. ఎలా అంటే అల్లం, ఎల్లుల్లిపాయ, ఉల్లిపాయ, ధనియాలు, జీలకర్ర వేసి మసాలా మిక్సీ పట్టేస్తాను. ఉల్లిపాయ పేస్ట్ అదంతా కూడా ఆయిల్ వేసి నూనె బాగా తేరేలాగా బాగా వేపేసుకుందాం. ఈ ఉల్లిపాయని ఇదిగోనండి కట్టుపెరుగులు శుభ్రంగా బాగు చేసేసి రెడీగా పెట్టుంచాను అనమాట. కొన్ని చేపలు అయితే పులుసు పెడతాను, కొన్ని చేపలు ఎగురు పెడతాను. బొడ్లు మా పిల్లలకి చాలా ఇష్టం అని చెప్పి నేను ఒక ఇనుపులకైతే గుచ్చేసాను. ఇదిగోనండి ఇది మా ఇంటి దగ్గరికే వచ్చాయని తీసుకున్నానండి. చాలా బాగున్నాయి చేపలు, మిగులుతూ ఉన్నాయన్నమాట. కట్టుబరుగులు ఇలా చిన్న చిన్న చేపలు తినడానికి మనకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలా కట్టుబరుగుల్ని పేర్చేసాను, బాగా మగ్గాలన్నమాట. ఇలా వేసిన తర్వాత ఉప్పు కారం కూడా వేసేసుకొని మూత పెట్టేసుకోవచ్చు. ఇంకా కొన్ని చేపలు ఉన్నాయి, ఈగురైతే వండేస్తాను. ఇది కూడా మీకు చూపించేస్తాను, ఎందుకంటే వండటం రాని వాళ్ళకి కూడా చాలా ఈజీ ప్రాసెస్లో ఈ కట్టుపెరుగులు రెండు రకాలుగా వండేసుకోవచ్చు అనమాట. నేనైతే కొంచెం కళ్ళుప్పు వేసి మనకి రుచికి సరిపడ్డ కారం వేసి మూత పెట్టాను. అది అలా ఉంటుంది. ఈ లోపు నేను కొన్ని వేడి నీళ్ళు వేసి చింతపండు అయితే మనకి సరిపడ్డ చింతపండు నానబెట్టేసి పులుసు తీసి పక్కన పెట్టేశాను. ఇప్పుడు ఇది బాగా మగ్గిన చేపలు చూసారు కదా ఎంత బాగా పొత్తులా వచ్చాయో. ఇప్పుడు పులుసు వేసేసుకుందాం. పులుసు వేసేసుకుని ఒక్కసారి గరిటె పెట్టామంటే అవి ఇడిపోతాయి అనమాట. అలా కాకుండా ఇలాగా దాకా పట్టుకుని కదుపుకుని ఒకసారి కదిపేసిన తర్వాత మూత పెట్టేసుకుందాం. చూసారు చేప అస్సలు ఇరగదు, అలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుని కొంచెం నేను కొత్తిమీర కరివేపాకు పులుసు వేసిన వెంటనే వేసాను. ఉడికితే బాగుంటుంది కదా అని. చూసారు కదా కొత్తలాడుతూ రెడీ అయిపోయింది. ఇప్పుడైతే ఇగురు కూడా పక్కనే పెట్టేశానండి, పక్కన స్టవ్ మీద. ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేగిన తర్వాత నేను తక్కువ వేసానండి పచ్చిమిరపకాయలు. అది ఇగురు పిల్లలకి తింటారు కదా, కారం ఉంటారనేసి. ఉల్లిపాయ అలాగే ప్రాసెస్, ఉల్లిపాయ తెలుసు కదా, మసాలా ముద్దను కూడా వేసేసుకుని బాగా వేగించుకున్న తర్వాత చేపలు వేసేసుకున్నాను. చేపలు వేసుకుని ఒక్కసారి అయితే కదిపేసుకుని మనం అలా మగ్గాలన్నమాట. నూనెలో ఒత్తులా ఉడికిపోతాయండి కట్టుపెరుగులు. చాలా టేస్టీ రుచి ఉంటుంది తెలుసా మీకు. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇప్పుడు మనకి రుచికి సరిపడా ఉప్పు తక్కువే పడుతుందండి ఈగురు కూరలో. పులుసులో అయితే పులుపు ఉంటుంది కాబట్టి మనకి పులుపులో ఉప్పు పడుతుంది, ఇందులో తక్కువే పడుతుంది. కారం కూడా మనకి టేస్ట్కి సరిపడా కారం వేసుకుని మూత పెట్టేసుకుందాం. పులుసు చూపిస్తున్నానండి, రెడీ అయిపోయింది. మన చేపలు అంటే కట్టి పెరుగులు పులుసు రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చూపించిన మీకు చేప చూసారా, అలా ఉందన్నమాట. ఎక్కువైతే గరిటెతో కదిపేయకూడదు. లాస్ట్లో కూడా నేను కొత్తిమీర కరివేపాకు వేసి మూత పెట్టేశాను. అక్క వంటలకు మిస్ అవుతున్నారు కదా అందరూ. అవునండి, అక్క స్టైలే వేరు. ఇది నా స్టైల్లో ఉండే కట్టుపెరుగుల కూర. బొడ్లు అయితే ఇగురులో వేసానండి. అవి పులుసులు అయితే అడుగుకి వెళ్ళిపోతాయి కదా, ఇదైతే బాగా కనిపిస్తాయి అనేసి నేను ఇగురులో వేసాను. ఇంకా ఇది కూడా ఉడికిపోయింది. ఇప్పుడు కొన్ని నీళ్ళు వేసాను, ఇంకా ఇది కూడా ఇరిగిపోతుంది అనమాట. నూనె తేరే వరకు బాగా ఉడికించేసుకుందాం. చేప చూసారు అసలు ఇరిగిపోకుండా బాగా వచ్చింది కదా. ఇలాగే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు వండటం వచ్చు కానీ రాని వాళ్ళ కోసం ఈ వీడియో అయితే పెట్టేస్తాను. ఇదిగోనండి మన పులుసు రెడీ అయిపోయింది. ఇందులో మామిడికాయలు ఉంటే చిన్న చిన్న చీరికల కింద చీర్చుకుని మామిడికాయ ముక్కలు వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇలా నాలాగా మీరు ఎంతమంది వండుతారు నాకైతే కామెంట్ చేసేయండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కానీ ట్రై చేయడం అయితే మర్చిపోవద్దు. చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా పెద్ద చేపల మీద చిన్న చేపలే మంచిదనమాట. మీరైతే ఒకసారి ఇలా ట్రై చేయండి. చూసారా చేప చాలా బాగా వచ్చింది కదా, టేస్ట్ కూడా చాలా బాగుందండి. పులుపు అన్నీ సరిపోయాయి, ఉప్పు కూడా. ఓకే బాయ్.